నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ సంబంధించి మల్లయ్యకుంట కట్ట వద్ద మంగళవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష అధికారులతో కలిసి డివిజన్లో పరిశీలించారు. 27వ డివిజన్ మహిళలు తాగునీటికి బోర్ల నుండి మంచినీళ్లు, కుళాయిల ద్వారా వచ్చే నీరు సరిపడా నీళ్లు రావటం లేదని మరియు బోరు మోటార్లు మరమ్మతులు చేసి తాగునీటి ఇబ్బందిగా ఉందని, వాటిని మరమ్మతులు చేసి తాగునీరు సరఫరా జరిగేటట్లు చేయాలని, అలాగే ఇంటి సమీపంలో ఖాళీ జాగాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నందువలన అక్కడ చెత్త చెదారంతో ఇబ్బందిగా ఉందని, కాలువల్లో చెత్తను తొలగించాలని మేయర్ దృష్టికి తీసుకుని రావటం జరిగింది. మంగళవారం ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రేపటి లోపల బోర్లు మరమ్మతులు చేయించాలని, పాడైపోయిన పాత పైప్లైన్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, తాగునీరు ఇబ్బంది పడకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం పైన పెద్ద కాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలు తీయించాలని, చిన్న కాలువల్లో చెత్త చెదారం తీయించాలని, ఖాళీ ప్రదేశంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, ప్రతిరోజు దోమలు వ్యాప్తి చెందకుండా పిచ్చుకారీ చేయించాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు నరేంద్ర, రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ, పల్లవి, పావని, డివిజన్ నాయకులు చింతా రమేష్ యాదవ్, గజేంద్ర, మునికృష్ణ, భాష, శివ తదితరులు ఉన్నారు. 27వ డివిజన్ పరిధిలో ఎంజీ కట్ట మీద చిన్న వార్డ్ సమస్యలు ప్రజల్ని తీసుకొస్తే దాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ మీద మన ఎంఈ గారు చంద్రశేఖర్ గారు, డి రాజు గారు, అలాగే శానిటరీ సూపర్వైజర్ సుమతి గారితో పాటు వార్డులో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కలిసి వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి ఎంఈ గారు కానీ, సూపర్వైజర్, శానిటరీ సూపర్వైజర్ కానీ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏవైతే చెప్పారో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సమస్యలు, అన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.